అక్కడ పెట్టి పని చూసుకో. ఏంటి వెతుకుతున్నావు? చెవి చుంకా పడిపోయింది, అందుకే వెతుకుతున్నా. అందుకే దగ్గరుండేవి ఎప్పుడు దూరం చేసుకోకూడదు. మళ్ళీ దగ్గర అవ్వడం, అదే దొరకడం కష్టం. జుంక 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 జుంక. అయ్యో, ఏవండి జుంకా? జుమ్కానే. అది నువ్వు ఎక్కడో పారేసుకొని ఏమండి జుమ్కా అని అరిస్తే దొరికేస్తుందా? అయ్యో, అది కాదండి. నా జుంకాని ఇప్పుడే మీరు విసిరేశారు. నేనెందుకు ఇసురుతాను? అసలు నీ జుమ్కా నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఇక్కడ పడిపోయింది కదా, మీకు దొరికుంటుంది. నేను వెతుకుతున్నానని తెలిసి కూడా నాకు ఇవ్వకుండా విసిరేశారు. అది నీ జుమ్కానా? ఏమో, నేను చూడలేదు. చేతికేదో దొరికింది, ఆడుకొని విసిరేశాను. లేదు, మీరు కావాలని విసిరేశారు. నేను కావాలని విసిరితే కావాలని విసిరానని చెప్తా. నాకేం భయం లేదు. ఇప్పుడెందుకు ఏడుపు మొహం పెడతావు? జుమ్కా కావాలి అంతే కదా? ఇట్రా, ఆ జుమ్కా ఇవ్వు. ఎందుకు? పోయింది కావాలా వద్దా? కావాలి. అయితే ఇవ్వు. ఇంతకు ముందు ఇటుపక్కే కదా ఇలా విసిరేశాను. అయ్యో, ఇది కూడా విసిరేశారేంటండి? ఇప్పుడు వెళ్ళి చూడు, రెండు ఒకే దగ్గర ఉంటాయి. దా వెతుకుదాం, రా. చూడు.
ఏమీ తెలియనట్టే ఉంటుంది కానీ సమాధానాలు మాత్రం బాగానే చెప్తుంది. సరే గాని కొడుకు దగ్గరికెళ్ళి 6 నెలలు ఉంటానన్నావు. అప్పుడే వచ్చేసావేంటి భారతి? ఏం చెప్పమంటావు కౌసల్య? కొడుకు మనవాడవుతాడు కాని కోడలు మనదవుతుందా? అందరూ నీ అంత అదృష్టవంతురాలుంటారా కౌసల్య? నీకు బంగారం లాంటి 2 కోడలున్నారు. ఒకరి జీవితం మరొకరికి బానే ఉంటుంది, కానీ ఎవరి పొరపాట్లు వాళ్ళకుంటాయి. మీకేమైంది? మీ 2 కోడలు మంచోళ్లే కదా. కోడలి బుద్ధి బయటపడితే కొడుకు కాపురం బయటపడుతుందని అత్తలు నోరు మూసుకున్నంతకాలం అందరి కోడళ్ళు మంచివాళ్లే. ఎప్పుడూ నేను ఏదీ బయటికి చెప్పుకోలేదు, కానీ నా కోడలు మాత్రం మంచిది కాదు అని నువ్వు బాధపడుతున్నావని చెప్తున్నాను. నా చిన్న కోడలు వచ్చిన తర్వాత ఇలాంటి కోడలు నిచ్చావేంటి దేవుడా అని బాధపడని క్షణం లేదు. అంటే మీ పెద్ద కోడలు మా కోడలు లాంటిదేనా? ఈ కోడళ్ళకి అత్తలక్కర్లేదు, కొడుకులు కావాలి. కానీ నా పెద్ద కోడలికి నా కొడుకు కూడా అవసరం లేదు. నీ కొడుకు పరిస్థితి అలా ఉంటే నేనేం చేయనత్తయ్యా? అయినా అవకాశం దొరికితే చాలు ఎప్పుడు బ్యాట్ చేద్దామా అని చూస్తూనే ఉంటారు. అత్తయ్య అత్తయ్య వంటించేయను. నీకిష్టమైంది చెయ్యమ్మా. నీ చేత్తో ఏ వండినా బాగుంటుంది. నా చిన్న కోడలు. నమస్కారం అండి. నువ్వు చెప్పిన బంగారం ఈ అమ్మాయేనా? నిజంగా బంగారంలా ఉంది. మీ అత్తయ్య నీ గురించి తెగ పొగడేస్తుందమ్మా. అదంతా మా అత్తయ్య మంచితనమండి. ఇంత మంచి అత్తయ్య గారు దొరకడం నా అదృష్టం. బా ఏం బిస్కెట్లేస్తున్నావే. అందుకే నువ్వు అందరి దృష్టిలో మంచిదానివి, నేను చెడ్డదాన్ని. నేను వెళ్ళి వంట చేస్తానత్తయ్య. అలాగేనమ్మా. నీ చిన్న కోడలు నీకు చెప్పకుండా ఏదీ చేసేలా లేదు కౌసల్య. చివరికి ఏం వండాలా అని కూడా పర్మిషన్ అడుగుతుంది. నా కోడలు అసలు వంటే చేయదు. ఆ సమస్య నీ ఒక్కదానికే కాదు జ్యోతి. అలా అయితే మా పెద్ద కోడలు కూడా అంతే. ఈ రోజు వరకు స్టవ్ వెలిగించింది కూడా లేదు. నా పరువు మొత్తం తీసేస్తున్నావు అత్తయ్య. అయినా వాడికి చెప్పకుండా డబ్బులు ఇచ్చిందని వైదేహి నన్ని మాటలని మళ్ళీ ఇప్పుడు బుజ్జి బంగారం అంటోందేంటి? అంటే ఆ డోస్ సరిపోలేదు. పూర్తిగా ఈ వైదేహిని చెడ్డదానిగా చేస్తే తప్ప నేను మంచిదానిలా కనిపించను. చేస్తా. హలో సేట్జీ, నేను దశరథ రామయ్య గారి చిన్న కోడలు వైదేహిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, ఏం కావాలి? నెక్లెస్లో కొత్త కలెక్షన్స్ ఏమైనా వచ్చాయా? వచ్చాయి మేడం. మీరెప్పుడు వస్తున్నారు? నాకు రావడం కుదరదు. మీరే ఒక మంచి డిజైన్ నెక్లెస్ సెలెక్ట్ చేసి ఇంటికి పంపించండి. కొంచెం అర్జెంట్, వెంటనే కావాలి. ఇలాంటి గొప్పింటి వాళ్ళు ఆర్డర్ చేస్తే ఆలస్యం అవడం కూడానా? ఇప్పుడే బయలుదేరుతున్నాను మేడం. నువ్వు మంచిదానివా? అత్తయ్యకి చెప్పకుండా ఏ పని చెయ్యవా? ఇప్పుడు సేట్ వచ్చాక కూడా అదే మాట ఎవరు చెప్తారో నేను చూస్తాను. సరే, మేం బయలుదేరతాం కౌసల్య. నమస్తే మేడం. నమస్తే సెట్జీ. ఏంటి ఇలా వచ్చారు? మీ చిన్న కోడలే నెక్లెస్ ఆర్డర్ ఇచ్చారు, తీసుకొచ్చాను. మా చిన్న కోడలా? లేదు సెట్జీ, మీరు పొరపాటు పడుతున్నారు. లేదు మేడం, ఇప్పుడే ఫోన్ చేసి నెక్లెస్ ఆర్డర్ ఇచ్చి వెంటనే తెమ్మన్నారు. మీరు పొరపాటు పడుతున్నారు. కౌసల్య గారి చిన్న కోడలు వాళ్ళ అత్తకి చెప్పకుండా కూరలో ఉప్పే వేయదు. అలాంటిది ఇంత కాస్ట్లీ నెక్లెస్ ఆర్డర్ ఇస్తుందా? ఇచ్చారు మేడం, లేకపోతే మేము ఊరికే ఎందుకు తెస్తాం? మీ చిన్న కోడలి పేరు వైదేహియే కదా మేడం? అవును. అయితే ఆవిడే ఇంట్లోనే ఉంటే పిలిపించి అడగండి. అవునత్తయ్య, ఇందాక ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వడం నేను విన్నాను.
దశరథ రామయ్య గారి కోడలని ఆర్డర్ ఇస్తే ఏమీ ఆలోచించకుండా తెచ్చేశాం. వద్దంటే తీసుకెళ్ళిపోతాం. అయ్యో, ఈ ఇంటి చిన్న కోడలు మోజుపడి ఆర్డర్ చేసుకుంటే వెనక్కి తీసుకెళ్ళిపోవడమా? అసలే మా అత్తయ్య గారికి చిన్న కోడలంటే ప్రాణం. ఆవిడ ఏం చేసినా కాదనరు. ఇలా ఇచ్చి వెళ్ళండి, డబ్బులు మేము ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. తీసుకోండి మేడం. వస్తాను మేడం. వావ్, సూపర్ నైస్. మీ చిన్న కోడలి టేస్ట్. అదేంటి కౌసల్య, మీ చిన్న కొడలు బంగారం, నువ్వు గీసిన గీత దాటదన్నావు. ఒక్క మాటైనా చెప్పకుండా నెక్లెస్ ఆర్డర్ ఇచ్చేసింది. అయితే నీది కూడా మా బతికే అన్నమాట. బాధపడ కౌసల్య, అందరి పరిస్థితి అదే. నువ్వు చెప్పినట్టు సర్దుకుపోవడమే. ఏం చేస్తాం, వెళ్ళొస్తాం, పదండి. ఏంటత్తయ్యా, షాక్ అయిపోయారా? మీ చిన్న కోడలు ఇలా చేస్తుందని ఊహించలేదు కదూ. అంతే అత్తయ్యా, అందరూ పైకి మంచివాళ్లాగే కనిపిస్తారు. పరిస్థితులు వచ్చినప్పుడే మంచి చెడులు బయటపడతాయి. వైదేహిలా చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీరు నమ్మరు, నాకు తెలుసు. అదే నేనయ్యుంటే సేటు చెప్పగానే నమ్మేవారు. అందరి ముందు నా పరువు తీసుండేవారు. కానీ మీ చిన్న కోడల్ని మాత్రం ఏమీ అనరు. సరే, మీరు నమ్మట్లేదు కదా, 2 నిమిషాలు ఆగి వైదేహి గది దగ్గరికి రండి. నిజమేంటో మీకే అర్థం అవుతుంది. ఏం చేస్తున్నావు చిన్న కోడలా? ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా ఎదుటి వాళ్ళ మాటలు నమ్మి అత్తయ్య గారితో మాటలు అనిపించుకున్నానా అని ఆలోచిస్తున్నాను. ఓ, నువ్వింకా ఆ తాగుబోతు పని మనిషికి డబ్బులిచ్చిన సంగతి ఆలోచిస్తున్నావా? ఏదో కడుపు మంటతో అలా చేశాను. కానీ ఏం లాభం? మనత్త ఇంకా నువ్వే మంచిదానివని అందరితో చెప్తున్నారు కదా. అందుకే ఇదిగో నీకోసం నెక్లెస్ ఆర్డర్ చేసి మరీ తెప్పించారు. నీకిచ్చేయమని అత్తయ్య గారే పంపించారు. తీసుకో. అత్తయ్య గనుక ఇది కొనుంటే ఆవిడే స్వయంగా నాకిచ్చుండేవారు, నా మెళ్ళో వేసుండేవారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇందులో కూడా ఏదో గేమ్ ప్లే చేస్తున్నానా? అప్పుడంటే నువ్వు డబ్బులు ఇవ్వడం కాబట్టి అత్తయ్యకి చెప్పకుండా ఇచ్చావని సృష్టించాను. ఇప్పుడు నేను తిరిగిస్తున్నాను కదా, ఇందులో గేమ్ ప్లే చేయడానికే ఉంది. అది సరే, అత్తయ్య గారే ఇవ్వాలనుకుంటే కేకేసి పిలిచుండేవారు. నీతో ఎందుకు పంపించారు? దానికి ఒక కారణం ఉంది. నీ మంచితనం మెచ్చి ఇది బహుమతిగా ఇచ్చారట. ఇది నా చేతుల మీదుగా ఇస్తే ఈ బహుమతి నాకు రాలేదన్న బాధతోనైనా మారతానేమోనని అత్తయ్య ఆశ. సర్లే, ఇంతకు మించి ఎక్కువ చెప్పినా ఏమీ లేకపోతే ఎందుకింత ఒప్పించేలా మాట్లాడుతుందని నీకు అనిపిస్తుంది. కాబట్టి ఇష్టం ఉంటే తీసుకో, లేదంటే ఇష్టం లేదంటున్నావని చెప్పి అత్తయ్యకిచ్చేస్తాను.
వచ్చారా? రండత్తయ్య, చూడండి చూడండి, నెక్లెస్ వేసుకొని ఎలా మురిసిపోతుందో. ఇప్పటికైనా నమ్ముతారా తనే ఆర్డర్ ఇచ్చిందని? ఇంతకు మించి ఇంకేం చెప్పినా తగిలించినట్టుంటుంది. చూసిన దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. నానా దేవాంశ్, ఏంటమ్మా? సేటికి 5 లక్షలు ఇవ్వాలి. చెక్కు రాసివు నాన్న. సరే అమ్మా, చెక్ బుక్ పైనుంది, రాసి తీసుకొస్తాను. దేవాంశ్, అడగ్గానే 5 లక్షల చెక్ ఇచ్చేస్తున్నావు. ఎందుకు ఏంటి అని అడగవా? ఎందుకమ్మా? చెక్ పవర్ నా దగ్గర ఉందనా? ఒకవేళ నాకేదన్నా అవసరం ఉన్నా నీకు చెప్పి నేనే సంతకం పెట్టి తీసుకుంటా. అలాంటిది నువ్వు అడిగితే ఎందుకని అడగడమా? ఏదో తీసుకుని ఉంటావు కదా. కొడుకిచ్చే విలువ, గౌరవం కోడలివ్వడం లేదు కదరా. ఏమైందమ్మా? వైదేహి సేటుకి ఫోన్ చేసి నెక్లెస్ ఆర్డర్ ఇచ్చిందిరా. సేట్ నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చే వరకు తను బుక్ చేసిన విషయమే మనకు తెలీదు. నెక్లెస్ కొనుక్కోవడంలో తప్పు లేదు. అడిగితే 10 కొనిస్తాం. కానీ ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం కదరా, ఒక్క మాట చెప్పుంటే బాగుండేది. అమ్మా, వైదేహి నిజంగా అంత పని చేసిందా? ప్రేమించావు కదరా, అంత సులువుగా నమ్మలేవు. అలాగే నువ్వు ప్రేమించావు కాబట్టే ఏం చేసినా నువ్వు ఏమీ అనలేవు. ఎవ్వరినీ ఏమీ అన్నివ్వవనే నమ్మకంతో ఎవ్వరికీ చెప్పకుండా కొనేసింది.